వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వరంగల్ వాళ్ళ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేను మాట్లాడతాంటే గట్ల మాట్లాడతాంటే నాకు అర్థమైంది. ఈరోజు రాజన్న షూట్. అవునా నిజమా? యాక్చువల్లీ ఎప్పుడైనా 2 గంటలలో వచ్చేది, ఇవాళ మాత్రం కొంచెం లేట్ అయింది. మళ్ళా ఎందుకా ఏమో మరి అది కూడా తెలుస్తలేదు. ఎందుకు ఇవాళ లేట్ అయింది వాళ్ళని అడుగుదాం ఒకసారి. ఎందుకు ఎందుకన్నా ఇవాళ లేట్ అయింది? ఏమొద్దు, అదేదో చెప్పి ఇప్పుడే అప్పుడు ఫోటో మాట్లాడింది అని అంటాను. ఫోన్ మాట్లాడింది అన్న. వీడియో ఎట్లా వచ్చింది? మంచిగా వచ్చింది, మస్తు వచ్చిందా? మరి ఇవాళ ఎందుకన్నా లేట్ అయింది? ఎందుకు లేట్ అయింది? ఎందుకు ఫోన్ మధ్యలో మాట్లాడతాడు. నేను అర్ధగంటలో పోవాలి, షూట్ తొందరగా కంప్లీట్ చేయాలి. అర్ధగంటలో స్టార్ట్ చేసింది 10 నిమిషాల ముందు అవుతుంది, అది అర్ధగంటలో పోవాలంటాడు. ఎట్లా కంప్లీట్ అవుతుంది నాకు చెప్పు. అంటే అది నన్ను అడిగితే నాకేం సంబంధం లేదు. ఇలా షూట్ ఎందుకు లేట్ అని చెప్పు. లేడీస్ స్నానం చేసినందుకు షూట్ లేట్ అయిందంట. వీడియో తీస్తాను కదా, మరి స్నానం చేసిన వీడియో తీస్తాలని చెప్తే లేదు, నా వల్ల లేట్ అయింది. ఇది ఒక్కసారి ఏమనుకోకు. అదే చెప్పడం మర్చిపోయిన, మన ఛానల్ కొత్త అమ్మాయి వచ్చింది. ఆమె కూడా ఫోనే మాట్లాడుతుంది. రాధా 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 మన ఛానల్లోకి వచ్చిన కొత్త అమ్మాయి, పేరు రాధా. ఎట్లా అనిపించింది రా నీకు మన ఛానల్లో? ఫోన్ మాట్లాడదా? కొద్దిసేపు అయినాక అడుగుదాం. ఫోన్ మాట్లాడుతుంది. చెప్పు అంట అడిగినా మాటలు లేవు. వాయిస్ తక్కువ. అరే మైక్ పెట్టుకోలే కదా నేను? అవునా? అయితే మన ఛానల్ కొత్తగా వచ్చినావు కదా, ఎట్లా అనిపిస్తుంది మన ఛానల్లోకి వచ్చినందుకు? రాజన్న షూట్ ఎట్లున్నది? రాజన్న ఏం చేస్తాడు, ఎట్లా చేస్తాడు? మన గణేష్ అన్న ఏం చేస్తాడు, ఎట్లా చేస్తాడు? షిట్టకి ఎట్లున్నది? మన తమ్ముడు ఎట్లున్నాడు? శ్రీహర్ష బ్రో ఎట్లున్నాడు? వాళ్ళ ఫ్రెండ్ ఎట్లున్నాడు? మన సుకుమార్ బ్రో ఎట్లున్నాడు? గ్యాప్ ఇచ్చినమా? బాగుంది. షూట్ అయితే బాగానే జరిగింది, అంత ఇబ్బంది ఏమనిపించలేదు. బాగా జరిగింది షూట్ అయితే, నాకు బాగా అనిపించింది. ఏం చెప్పేవరా? అంత సపోర్టింగ్ బాగుంది ఇక్కడ. నాకు నచ్చిందంటే సపోర్టింగ్. మళ్ళీ ఏంటంటే కొంచెం డైలాగ్స్ అటు ఇటు అయినా కూడా మళ్ళీ టేక్ తీసుకుంటారు, బాగుంటుంది. ఇబ్బంది ఏమి అనిపించలేదు నాకు, అంత మరి కొంచెం భయం అనిపించలేదు. గుడ్. ఎల్కేజీలో పడండి. చిట్టక్క ఫస్ట్ టైం చూసింది కదా, ఏమనిపించిందో చెప్పు ఒకసారి. అసలు స్క్రీన్ మీద చూస్తే చిట్టక్క వెరైటీ వేరే ఉంటుంది. అనుకోలే నేను మిమ్మల్ని చిట్టక్కని కలుస్తాను అసలు అనుకోలేదు. వేసేసాడు, బాగా వేసేసాడు. అయితే ఫస్ట్ టైం ఎవరు కలిసినా కూడా గణేష్ అన్న చూసి నాకు ఫస్ట్ మస్తు భయమైంది. గణేష్ అన్న చూస్తే మళ్ళా ఇట్లున్నాడు, సీరియస్గా ఉన్నాడు, తిడతాడు. ఇలా తిట్టలేదు అన్నమాట ఎక్కువ. ఇవకేం తెలియదు. అవునా నిజమా? ఏమన్నా ఇంతవరకు అయితే బాగానే చూసుకున్నాడు, బాగానే డైలాగ్ చెప్పిండు, బాగానే అంత మంచిగా నార్మల్గానే అనిపించింది. నాకు అంత భయం ఏం అనిపించలేదు. నార్మల్గా తర్వాత కానీ ఇప్పుడైతే బాగా అనిపించింది. అంటే ఫస్ట్ భయం పెడితే కూడా తర్వాత కూడా భయం అనిపిస్తుంది. మనం ఫ్రీగా ఉండలేము కదా రాదని. అంటే ఆవిడే చెప్తాంది, ఫస్ట్ భయపెట్టలేదు, మంచిగా ఉన్నాయి, తర్వాత భయపెట్టినా ఏం కాదు, పర్లేదు. అప్పుడు ఇక ఓకే. ఇస్ ఇట్ ట్రూ భవాని? విన్ను కాదు పింకీ ఒకసారి చూడు, వాడిని చూడు. అంత అవుతున్నాడు, నిలబడిపో. ఫుల్ దెబ్బలు తిన్నాడు నా చేతి.
మస్తు దెబ్బలు తిన్నాడు ఇవాళ. ఫుల్ దెబ్బలు తిని అయితే ఖాళీ పోమాట పోడు. పేరు మార్చేద్దాం అనుకుంటాను. దేశంలో పక్కోడు పని మీద ఉన్నంత ఇంట్రెస్ట్ సొంత పని మీద ఉండదు జనాలకి. చిచి ఏం లేదు, మళ్ళీ హాస్టల్ పోతాడంట మా తమ్ముడు. మస్తు బాధ అనిపిస్తాడు నాకైతే. ఏం చెయ్యాలి? వాడు కాలేజ్ పోతాడు రేపు. కాలేజ్ అంటే కాలేజ్ కాదు, హాస్టల్ పోతాను. ఇప్పుడు ఏమంటున్నావు మరి? నెక్స్ట్ ఇయర్ గురించి నువ్వు ఏం చెప్తాను ఫోన్లో? ఇక్కడ ఏమైతాను ఏంటిది? ఫోన్లో ఏం చెప్తాను? నేను ఫోన్ చూస్తున్నా, రీల్స్ చూస్తున్నా. మూతికి ఏమైంది? ఊరికి ఏమైంది? ఏం కాదు, మంచిగా ఉన్నది. పొద్దు నుంచి ఎందుకు అంత సైలెంట్ ఉన్నాయి పక్క? ఇంత మాట్లాడు. అంటే నేను సైలెంట్ ఉన్నా మీకు కట్టమే, ఒరినా కట్టమే, కోపంగా ఉన్నా కట్టమే, ఏడిచినా కట్టమే. ఏది చేసినా కట్టమే అయితే నేను బతికేందుకు మరి? పొట్టోడికి దోలు తీరిపోయింది. నువ్వు నవ్వేదాని ఎందుకు ఇవ్వాలి నవ్వలే? అరే అంటే నేను నవ్విన ప్రాబ్లమే కదా మీకు, అందుకే నవ్వుకుంటున్నా నేను. లేదు, ఏమైంది చెప్పు. ఏమైతే ఏం కాదు. మన శిరీష్ ఏమన్నా అన్నాడా? ఈ శిరీష రా నాకు సెట్ రా, నీకు ఒకటి చెప్తా. చెప్పు, నిజంగా చెప్పు. రా మళ్ళీ పోవాలి దా. నీకు నా ఇష్టం అది. ఏం నేనది గెడతా. నువ్వు ఇంత నువ్వు ఇంత ముందు కూడా ఏడ్చినావు. ఎందుకు ఎడతా? ఏడ్చినావు నువ్వు. నేను ఎవరి గురించి ఎడతా? మీ తమ్ముడే అన్నాడు. పొద్దున కాడ ఏదో దొక్కింది, నాకు దొక్కితే కథ నాకు ఖరాబ్ అయింది, కాకేమైంది ఎడతా అని చెప్తాను. నేనేం చేసినా ఏం దొక్కినా నాటకాలు ఆడకూడదు. బ్లాగ్ కోసం అబద్ధాలు చెప్తున్నారు. ఎంతకి తెగించారా? మూతికి దెబ్బ తాకింది. బ్లాగ్ లో మేము ఎప్పుడైనా నిజాలే చెప్తాం. మూతికి దెబ్బ తాకింది. మూతికి తాకిందా? కాకు తాకిందా? అవును, ఇందాక ఒరే, ఆ మూతికి ఫ్యాన్లు ఉన్నారా? మళ్ళీ మూతి తిప్పకుండా మళ్ళీ ఫెయిల్ అవుతుందిరా. అబ్బో ఎట్లా మరి? రాలేకపోయింది కాబట్టి చెప్పాలి. ఆమెకి చెప్దామని రాధకు. రాధా ప్యాకప్. అరే ఏంట్రా ఇది? ఏమో చెప్తాను అనుకుంటా. ఏదో చెప్తారు కదా. చెప్పు, ఎండింగ్ చెప్పు. హాయ్ గర్ల్స్ అందరూ మరి గాయస్ మళ్ళీ చెప్పు. రెడీ. హాయ్ గర్ల్స్ ఎట్లయినా మన వీడియోని చూసేయండి. మనం బాగా చేసాము. మన గణేష్ అన్నతో బాగుంది ఇవాళ ఆట. ఆట అరే ఈ డైలాగ్ ఏమైతే ఏం చెప్తారు బా మీరు? గుడ్. ఎల్కేజీలో పడి మంచి dialogue. గణేష్ అన్న తన కోసం పుట్టలే, ఆటగాళ్ళ కోసం పుట్టాడు. వాడు సంక నువ్వు నాకు, వాడు నీ సంక నాకుతాడు. బ్రో శ్రీయాస్ బ్రో అటు ఒకసారి అక్క పక్కకు. తలకాయ ఎట్లున్నా చెప్పు. ఏం తరగతి? శ్రీయాస్ తలకాయ అయితే ఏదో తేడాగా ఉందేంటి? చెప్పు చెప్పు. అయితే మా పెళ్లి కూతురు స్టేజ్ మీదకి మండపం పైకి వెళ్లే ముందు కొబ్బరికాయ పట్టుకొని పోతుంది కదా ఇట్లా. అయితే ఆ కొబ్బరికాయలు ఎక్కువ ఉన్నది ఫేస్. పుత్తడి బొమ్మకు పుస్తెలు కడుతూ పురుషుడి ముని వేళ్ళు చూడులే ఇట్లా. నిన్నొస్తే కానీ నీళ్ళు అన్ని బీగినే ఉన్నాయి కొబ్బరికాయలు.